వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం మూడో రోజు కూడా జలదంకి మండలం నుండి తెలుగు తమ్ముళ్లు భారీగా తరలినారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో మండల నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని చిన్నక్రాక వద్ద నుంచి బస్సులు కారులతో మహానాడుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల యువత అధ్యక్షులు మునగల తిరుమల రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం, తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మహానాడులో జరిగాయన్నారు. కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. గాడి తప్పిన వైసీపీ పాలనను గాడిలో పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారని అన్నారు. అన్నదాతకు అన్ని విధాల కండదండలు అందిస్తున్న ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పేరు తెచ్చుకుందని అన్నారు. ప్రజలే దేవుళ్లుగా, కార్యకర్తలే పార్టీగా చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ బాబులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. జలదంకి మండలం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో భారీగా స్వచ్ఛందంగా రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, వంటీరు జయచంద్రారెడ్డి, తల్లపునేని మధుసూదన్ రావు, గంట అశోక్, మట్టెపు ఏడుకొండలు, మందపల్లి మల్యాద్రి, నక్కాస్ మాధవరావు, సింగమనేని మనోజ్ కుమార్, సుధీర్ బాబు, గుర్రం ప్రవీణ్, మధుసూదన్ రెడ్డి, రోసిరెడ్డి, రఘు, హరి, మండలంలోని టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చలో మహానాడు కడప. కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం.